కష్టపడ్డాం బాబు. కొంచెం కనిపెట్టేవండి బాబు. ₹10 టికెట్ దొరకలేదే. దొరకలేదా? అయితే ₹5 టికెట్ కొనండి. బాగుంది. 2 పాతికలు 50 పెట్టి ఈ ప్రోగ్రాం చూడబోతే ఏం పోయింది? నువ్వు పదవయ్యా. ఆగాగు, ఒక పని చేద్దాం. వచ్చే సంక్రాంతికి నీ కొత్త చీర మానేస్తాను. ఆ డబ్బులు పెట్టి టిక్కెట్లు కొనుక్కురండి. ఏమండి ప్లీజ్? అలా అన్నావు, బాగుంది. ఇక్కడే కూర్చుని టికెట్లు కొనుక్కొస్తాను. త్వరగా రండి. దేనికమ్మ గారి టికెట్లు? జయమాలిని ప్రోగ్రామ్ కి. అవునండి, మీరు ఇట్రా. జయమాలిని తెలీదు? పెద్ద సినిమా డాన్సరు. ఎప్పుడండా డాన్సు? 3 రోజుల్లో. 3 రోజుల్లో. ఒక టికెట్ ఇవ్వండి. ₹50 టికెట్ నీకేనా? నాకేనండి. అయ్యగారు ఈ అడ్రస్ కథ రాసి పెట్టండి. అడ్రస్ ఉంది కానీ పేరు లేదే. ఎవరికి ఉత్తరం? కోటేశ్వర ప్రసాద్ భార్యకండి. ఓ, మిస్సెస్ కోటేశ్వర ప్రసాదా అని రాత్రి చేరిపోద్దండి. ఓ, తప్పకుండా చేరుతుంది. అయితే రాయండి. వండర్ఫుల్. ఏమండి, నాకెవరో టికెట్ పంపారండి. అరే, అడ్రస్ లేదే. ఎవరు పంపారప్పా? ఫ్రెండ్స్ ఎవరో తర్వాత జోక్ చేయడానికి పంపుంటారులే. అదే, ఎవరై ఉంటారు? ఎందుకంత శ్రమ? థియేటర్ పోతే తెలుస్తుందిగా. అలా కాదు, జోకి కౌంటర్ జోక్ కొట్టాలి. అప్పుడే మజాగా ఉంటుంది. ఏమిటో చెప్పు. ఇలాంటి ప్రోగ్రామ్స్ మీరు ఎప్పుడు చూడలేదు కదా? చూడలేదు. అయితే ఈ టికెట్ తీసుకొని మీరు వెళ్ళిపోండి. నేనా? మీరే. మిమ్మల్ని చుట్టంతా మా ఫ్రెండ్స్ స్టన్ అయిపోతారు. కుక్క కాటుకు చెప్పు దెబ్బ. భలే తమాషాగా ఉంటుంది. ప్లీజ్ 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 ప్లీజ్. ఓకే. ఏమండి, ఆ టికెట్ ఫ్రెండ్ ఎవరో కానీ నా ప్లేస్ లో మిమ్మల్ని చూసి డెఫినెట్ గా తలమోహం వేస్తుంది. సార్, మీకు ఫోన్ వచ్చిందండి. నేను చూసుకుంటానులే, వెళ్ళండి. మీకేనండి, ఆసుపత్రి నుంచి. జస్ట్ మినిట్. ఎస్, స్పీకింగ్. వాట్? ఐ సీ. ఇదిగో ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను. ఓకే. ఐఎమ్ సారీ డార్లింగ్, హార్ట్ అటాక్ కేసు. అర్జెంట్ హాస్పిటల్ పోవాలి. మరైతే ప్రోగ్రామ్? ఆ ప్రోగ్రామ్ నాకు ప్రాప్తం లేదు. ఇదిగో టికెట్, నువ్వు వెళ్ళు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. బాయ్ బాయ్. వచ్చి పోరా మోహన రంగా, వచ్చి పోరా మోహన రంగా, ముద్దుల రంగా, నీ ఇష్ట వచ్చినప్పుడల్లా ముచ్చట తీరంగా, రంగా ఇష్ట వచ్చినప్పుడల్లా ముచ్చట తీరంగా, రంగా వచ్చి పోరా కాస్త వచ్చి
కాపు రూపా రూపా రూపేది ఇది బాగుందయ్యా రూపు ఇంకా కిందికి రాందే ఆయన కూడా కనిపించలేదే అమ్మాయి గారు రాత్రి భోజనానికి కూడా రాలేదండి అర్ధరాత్రి దాకా చూసి నేను పడుకున్నానండి. రాత్రి రాలేదా షెడ్లో కారు ఉందేమో చూడు రాత్రి కారు కూడా రాలేదండి. ఏమయ్యుంటుందబ్బా